జానకి గారు వెళ్ళొస్తండి. చాలా జాగ్రత్త. అలాగేనమ్మా. విన్నారా? ఒక ఆడది నెలకి 1500 రూపాయలు సంపాదిస్తూ టీవీ, ఫ్రిడ్జ్, గాడ్రేజ్, డైమండ్ నెక్లెస్ అన్ని కొనుక్కుంది. మీది ఒక సంపాదనే. గోపి చేతికి ఒక చిన్న బూట్ పాలిష్ డబ్బా, బ్రష్ ఇచ్చి పంపిస్తే వాడు సంపాదిస్తాడండి రోజుకి 5 రూపాయలు. అలాగే మన లక్ష్మీ చేతికి కూడా వేరుశనక్కాయలు బుట్టించి పంపించామనుకోండి, అది సంపాదిస్తుంది రోజుకు 2-3. సంపాదన సంపాదన. సీతాపతి గారు, ఓ సీతాపతి గారు. సారీ సార్, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. మీ బాకీ కింద ఈ సైకిల్ జమ కట్టుకోండి. మీకేమైనా చెప్పేది తీసుకోండి. సరే ఇవ్వండి. సంపాదించడం చాలా తేలికంటాం. ఇదేమిటో తెలుసా? నా రాజీనామా. బ్రతుకుతో రాజీ పడలేక నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. ఏమిటండి అదంతే. రేపటి నుంచి వంట పని ఏం చేస్తాను, నువ్వు వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించు. దట్స్ ఆల్. అగో, ఇవాళ నుంచి పాలు పోయించుకోవడం దగ్గర నుంచి పక్కనేసే వరకు నాదే డ్యూటీ. ఇదేం కనిపించుకోవడం అవసరం లేదు. వెళ్ళవతలకి. రోజుకెళ్ళి పాలు పోస్తున్నావు. మీకెందుకు బాబు ఈ గొడవ? అమ్మగారిని పిలవండి. ఇవాళ నుంచి ఇంటి పని నాది. పోయి. సరే బాబు, అలాగే బాబు. ఏమిటండి ఇదంతా? నిన్నేదో తమాషా కన్నారనుకున్నాను. నిన్న సీరియస్ గానే అన్నాను, ఇప్పుడు సీరియస్ గానే చెప్తున్నాను. సంపాదన ఎంత కష్టమో నీకు తెలిసి వచ్చేంత వరకు నువ్వు ఉద్యోగం చేసి సంపాదించాల్సిందే. యాండి, మీ పని నేను చేయగలిగినా నా పని మీరు చేయలేరండి. రెక్కలు ముక్కలు చేసుకుని ఎలాగో సంపాదించవచ్చు, కానీ ఇల్లు నిర్వహించడం అంత తేలికైన పని కాదు. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచకపోతే రేపు బాధపడవలసింది మనమేనండి. వాళ్ళు నీ పిల్లలే కాదే, నా పిల్లలు కూడా. వాళ్ళు ఎలా పెంచాలో నాకు తెలుసు. కాదని నేను అనను, కానీ మీ పని నాకు మంచుకొండ లాంటిది. కష్టమైనా ఎక్కి నిలబడగలను. నా పని మాత్రం మీకు మబ్బు తునక లాంటిదండి. మీరు నిలదొక్కోలేరు. పిల్లలకి అన్నం పెట్టడం బట్టలు అయితే నీకు ఎంత కష్టం అయితే, అది సంపాదించడానికి నేను పడుతున్న అవస్థ అనుభవిస్తేగా నీకు తెలియదే. అందుకే 3 నెలల పాటు నా పని నువ్వు చెయ్యి. నీ పని నీకంటే గొప్పగా తక్కువ ఖర్చుతో నేను చేసి చూపిస్తాను. మీకు ఆ నమ్మకమే ఉంటే ఇల్లు నడపడం మాటనంత తేలిక కాదని మీ మగవాళ్ళకి నిరూపించడానికైనా మీ పని నేను చేస్తానండి. మీరు 450 రూపాయలు సంపాదిస్తున్నారు, మీ మీద 50 రూపాయలు ఎక్కువే సంపాదించి చూపిస్తాను. ఆల్ రైట్, నీకు 450 రూపాయలు చాలంటున్నావు. నేను 400తోనే ఫ్యామిలీ మెయింటైన్ చేసి నీకు 50 రూపాయలు మిగులు చూపిస్తాను. చూసుకో. ఇట్స్ ఎ ఛాలెంజ్. అల్లుడు గెలుస్తాడని మీతో పందెం కడతానండి. కాదు, అమ్మాయి గెలుస్తుంది పందెం. మీ మొహమండి. ఆడవాళ్ళకి ఏడుపు, మగాళ్ళకి గెలుపు. జన్మహక్కండి. చూస్తూ ఉండండి, జానకిదే గెలుపు. అల్లుడే గనక గెలిస్తే మీరు నన్ను రండి వెళ్ళండి అనక్కర్లేదు. రావే పోవే అనొచ్చు. కూతురు పడ్డారండి? పడ్డానయ్యా. అమ్మాయి కనుక గెలిస్తే మగ మీద వచ్చే కూడా పనులు నేను చేస్తాను. తొందరపడి మాటకు ట్రబుల్స్ లో పడిపోతావు. ఇంతకీ నువ్వే పార్టీరా? బుద్ధిమంతుల పార్టీ. రాధా, నువ్వే పార్టీ అమ్మా? మీ పార్టీ అత్తయ్యా. సర్లే, నీ నాన్న సంగతి ఏమిటో చెప్పు. అయ్యో, లోకంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ వీళ్ళ నాన్న మాత్రం నమ్మకూడదు. సరిగ్గా సెంటర్ లో కుర్చీ వేసుకుని కూర్చుంటాడు. పార్టీ బలాబలాన్ని బట్టి కుర్చీ జరుపుకుంటూ ఉంటాడు. అయితే బలం మా వైపే ఉంది. బలం అంటే లావు కాదండి, బుద్ధి బలం అండి. మహా చెప్తావు లేవయ్యా. ఓట్ ఫర్ జానకి, ఓట్ ఫర్ జానకి. నాన్న, అమ్మ ఓట్ ఫర్ అని అరుస్తోంది. ఓడిపోతామని తెలిసేరా ఓట్ ఫర్ అనేది. నువ్వు అలాగే అంటూ ఉండు. జానకి ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఆ పని ఎప్పుడో జరిగిపోయింది అత్తయ్య. నేను మా ఫ్రెండ్ వాళ్ళ బట్టల కొట్లో సేల్స్ గర్ల్ గా రికమెండ్ చేశాను. రేపే ఉద్యోగంలో జాయిన్ అవబోతోంది కూడా. ఇది విన్నారా? నాకు వినపడలేదు. ఏడుకొండలవాడ,
మా వారి మొండి పట్టుదల వలన ఇంటి బాధ్యత వారికి అప్పగించి గడప దాటి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. ఇల్లు నడపడంలో వారికి ఏ శ్రమ కలగకుండా చూడు. నా ప్రయత్నంలో శుభం జరిగేలా దీవించు స్వామి. లక్ష్మి స్కూల్ వెళ్ళదు. ఏమండి, నేను వెళ్ళొస్తానండి. మంచిదండి. ఇక్కడ నుంచి అమ్మాని పిలిస్తే తంటాను వాళ్ళని, నాన్న పిలవండి. అది జరగని పని. బిడ్డనిచ్చే మొదటి మాట అమ్మేనండి. సంతోషమైన వార్త చెప్పుకోవడానికి తండ్రి గుర్తొస్తాడేమో కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం ముందుగా తల్లే గుర్తొస్తుంది. చీమ కుట్టినా మనిషి అమ్మ అని అంటాడే కానీ నాన్న అని అనడు, అనలేడు. అది మాత్రం తెలుసుకోండి. వస్తాను. ఏమిట్రా బుజ్జి? అమ్మ ఎక్కడికి వెళ్తుంది? గుడ్లు పొదగడానికి పుంజుని గూట్లో ఉంచి తట్ట ఊరేయడానికి వెళ్ళింది. లేవండి లేవండి, మూలం ఉంది రండి రండి. చాలా గట్టిగా ఉంది. కనీసం 2 గ్లాసులు నీళ్లు పోయాయి. తీసుకొస్తున్నా. అదే నాన్న, అమ్మ అయితేనా ఈ పొడిని 10 రోజులు వాడుతుంది. అదేరా మీ అమ్మకి నాకున్న తేడా. నేనైతే చేతి నిండా పళ్ళ పొడి, కడుపు నిండా భోజనం పెడతాను. త్వరగా కానివ్వండి, స్నానం చేద్దరు కానీ. కానివ్వండి. కుప్పలో వేస్తుందికో, మంచి ఆదా చేయాలి. లక్ష్మి, బట్టలు అందటం లేదే. ఒక్క పని తమనూరు వీళ్ళు. ఏమిటి అది కూడా నేనే లేదా? మీరు వేసుకోలేదు? నాకు అందటం లేదు. వేసుకోండి. ఏదో ఒకటి వేసుకుంటారా? త్వరగా రండి, టిఫిన్ చేద్దు కానీ.